హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి మనకి ఇక్కడైతే కొలువుల దసరా అంటూ రావడం అయితే జరిగింది. 9న ఉపాధ్యాయ నియామక పత్రాలు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. డిఎస్సి ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అంటూ తెలిపారు. సో దీని గురించి తెలుసుకుందాం. తెలంగాణలో దసరాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంత పేదవారైనా ఆ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈ ప్రాధాన్యం దృష్ట్యా డిఎస్సిలో ఎంపికైన వారికి అక్టోబర్ 9వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తాం. కేవలం 55 రోజుల్లో డిఎస్సి ఫలితాలు వెల్లడించాం. మరో 10 రోజుల్లో నియామక పత్రాలు అందించి దసరాలోపే అభ్యర్థుల కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొనేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టును పలువురు మంత్రులు విడుదల చేశారు. పలువురు మంత్రులు విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం ఆయన విడుదల చేశారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించి తుది నియామకాలు చేపడతామని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒకే ఒక్క డిఎస్సి నిర్వహించింది. 7,857 ఉద్యోగాలనే భర్తీ చేసింది. ఏ కోశాన విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి విద్యను పేదలకు అందుబాటులో ఉంచాలన్న ఆలోచన చేయలేదు. మేం వచ్చాక గత ఫిబ్రవరిలో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చాం. విద్యకు బడ్జెట్ పెంచాం, ఇంకా పెంచుతాం. ఈ రంగంపై పెట్టే ఖర్చును పెట్టుబడిగా, భవిష్యత్తు తరాలకు ప్రయోజనం కలిగించేదిగా భావిస్తున్నాం. బోధనా వృత్తి ఉద్యోగం కాదు, అది భావోద్వేగం. 10 ఏళ్లుగా ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించకపోతే మేం ఆ ప్రక్రియను పూర్తి చేశాం. గ్రూప్ 1 ఫలితాలను కూడా త్వరలో ప్రకటిస్తాం. గ్రూప్ ఉద్యోగాలను గత ప్రభుత్వం అంగడి సరుకుగా మార్చగా మా సర్కార్ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. అనుభవం ఉన్న నిపుణులైన వారిని నియమించాం. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోపు 60,000 నుంచి 65,000 పోస్టులను భర్తీ చేస్తాం. వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి గతంలో పేరుకుపోయిన చెత్తనంతా ప్రక్షాళన చేసుకుంటూ పరిపాలన చేస్తున్నామంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ పిట్టగూళ్ళలో కోళ్ళ ఫారాల్లో గురుకులాలు పెట్టారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అంటూ కూడా ఇచ్చారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఏటా పోస్టులు భర్తీ చేస్తాం. దాని ప్రకారం వచ్చే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పుడు 11,062 పోస్టులకు ఎంతమంది చేరతారు, ఎన్ని మిగులుతాయి, పదవీ విరమణలు తదితర వివరాల ఆధారంగా పోస్టుల సంఖ్యపై నిర్ణయానికి వస్తాం. విద్యార్థులు లేరని పాఠశాలలను మూసేయబోమని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ దానిపై కమిటీ వేసే ఆలోచన ఉందన్నారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు దీనిలో పాల్గొన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ 2024 సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన రిలీజ్ అయితే అయిందనమాట. మొత్తం ఉపాధ్యాయ పోస్టులు 11,062. పరీక్ష నిర్వహణ వచ్చేసి జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరిగింది. పరీక్ష రాసిన వారు దీనిలో 2,46,584 మంది. ఇక పోస్టుల వారీగా ఖాళీలు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ దీనిలో 2,629 పోస్టులు. ఇక నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి దీనిలో 6,508 పోస్టులు. భాషా పండితులు 727. వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు పిఈటి దీనిలో 182. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ 220. నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ దీనిలో 796. సో ఈ విధంగా అయితే డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి 2024 డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ పోస్టుల గురించి అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనకి
కొలువుల దసరా అంటూ రావడం జరిగింది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ల రూపంలో తప్పకుండా తెలపండి. థాంక్ యూ.